నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐయామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు ఒక అడవిలో ఒక చిన్న కుందేలు నడుచుకుంటూ వెళ్తోందట. దానికి సడెన్‌గా దూరం నుంచి చెట్టు పైన ఒక కాకిని చాలా సేపటి నుంచి గమనిస్తోంది. ఆ కాకేమో ఎక్కడికి ఎగరకుండా అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకుంటోంది, చూస్తోంది. కానీ ఏం పని చేయట్లేదన్నమాట ప్రస్తుతానికి. అది చూస్తూ ఉన్న రాబిట్ కనిపిస్తోంది. నేను కూడా దానిలాగా రెస్ట్ తీసుకోవచ్చు కదా! అని అది కూడా ఏ పని చేయకుండా కాకి ఎక్కడైతే ఉందో దాని కిందనే వెళ్ళి దానికి అంటే దాని హైట్ కిందనే కూర్చొని అది కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటుందన్నమాట. చూస్తుండగానే కొద్దిసేపట్లో అడవిలో నక్క వచ్చి దానికి తెలియకుండా వెనకాల నుంచి అటాక్ చేసి చంపి తినేస్తుంది. సో దిస్ ఈస్ జస్ట్ అ స్టోరీ ఇన్ విచ్ మోరల్ ఏంటి అంటే మనం ఖాళీగా కూర్చోకూడదు. ఒకవేళ కూర్చోవాలి, హార్డ్ వర్క్ చేయకుండా ఉండాలి అంటే కూడా కాకిలాగా ఒక టాప్ పొజిషన్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది అని. బట్ ఇక్కడ నేనేం చెప్తాను అంటే, చాలామంది మనం చాలా డిగ్రీ సంపాదించుకొని ఉండుండొచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఎయిమ్స్ అండ్ అంబిషన్స్, గోల్స్ పెట్టుకొని బతికుంటూ ఉండొచ్చు. బట్ సమ్‌హౌ మన లైఫ్‌లో కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సొస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఐయామ్ టాకింగ్ టు యూ విమెన్. అయితే మరి మనం వాళ్ళ కోసం ఇది వదులుకోవాలా, కెరియర్ కోసం వాళ్ళని వదులుకోవాలా అన్న డైలమాలో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, టేక్ స్మాల్ స్టెప్స్ బట్ టేక్ దోస్ స్టెప్స్. అంటే చిన్న యాక్షన్ అయినా పర్లేదు. ఎవ్రీ డే మీ గోల్స్ వైపులా నడవటం మాత్రం ఆపేయొద్దు. మనం ఎప్పుడైనా గాని ఆ టాప్ పొజిషన్‌కి రీచ్ అవుతాము. కానీ ఖాళీగా కూర్చుంటే ఎప్పటికి రీచ్ అవ్వలేము. రైట్? మీరు స్ట్రగుల్ అవుతున్నారు. అటు ఇటు నా వల్ల అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం మా కౌన్సెలింగ్ సెషన్స్‌కి జాయిన్ అవ్వండి. నాతో 1 అవర్ మాట్లాడినా కూడా నా లైఫ్‌లో ఈ పర్టిక్యులర్ చేంజ్ వచ్చింది. థాంక్ యూ మేడమ్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకేమైనా హెల్ప్ అవ్వగలిగితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో మేము డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. మాకు కనెక్ట్ అయిపోండి. కానీ ఈ లోపల మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.